గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు సిస్లా జయప్రద గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మా, భగవంతుడికి మనం భక్తితో ఏదైనా నివేదన చేయొచ్చు, నైవేద్యంగా ఏదైనా పెట్టొచ్చు అని అంటూ ఉంటారు. మరి మాంసం ఎందుకు పెట్టకూడదు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా మాంసం నివేదన చేయకూడదా భగవంతుడికి? తప్పకుండా. అంటే ఇక్కడ నివేద్యం అనేది మనం పదం వాడుతాం కనుక అసలు భగవంతుడికి మనం నైవేద్యం ఎందుకు పెడుతున్నాం అసలు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఏం చేస్తే అది ప్రసాదంగా కొంత భాగాన్ని భగవంతుడికి ఇమ్మని మన పెద్దవాళ్ళు నేర్పించారు. అవును. అయితే ఈ నేర్పించే విధానం ఏంటంటే దీంట్లో అర్థం ఏంటి మనకి అంటే ప్రతి విషయము ఆయనతో పంచుకోమని అర్థం. ప్రతి మనకు మంచైనా చెడైనా కష్టమైనా బాధైనా ఆయన చెప్పుకుంటాం కదా. నైవేద్యాల విషయంలో కూడా ఏదైనా వంట చేస్తే ఆ వంట కొంచెం నైవేద్యం తీసుకెళ్ళి పెట్టమని చెప్పేవాళ్ళు. అయితే ప్రతి వంటకము పూర్వం ఏ వంట చేసేవాళ్ళు అంటే సాత్వికమైన వంట, సాత్వికమే ఉండేది. తర్వాత ఈ మధ్య మాంసాలు అనేది వచ్చింది, కానీ అంతకుముందు అయితే లేదు. సాత్విక ఆహారాన్ని వంట చేసేవాళ్ళు ఇంట్లో, అదే నైవేద్యంగా పెట్టేవాళ్ళు. తర్వాత రానున్న కాలంలో ప్రతి ఒక్కరు దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ భగవంతుని భక్తి మాక్కున ఉంది అని అందరూ వచ్చినప్పుడు వాళ్ళ తహా తగ్గట్టు వాళ్ళు నైవేద్యం పెట్టేవాళ్ళు. దీనికి ఈ నైవేద్యాలు ఏంటి? గ్రామ దేవతలు పెట్టే నైవేద్యాలు. సో ఆ ఊర్లో ఉండే దేవతలకి వీళ్ళు మేము ఇదే తింటాం కనుక మేము నైవేద్యం పెడతాం. సో అవి చేయడం వల్ల ఏమిటి అంటే గ్రామ దేవతల్లో పెట్టే నైవేద్యాలన్నీ కొన్ని ఏంటంటే ఉగ్ర స్వరూపాన్ని తీసుకొచ్చేవి. అంటే మనకి రజోగుణం అనేది ఉంటుంది, తామస్ గుణం ఉంటుంది. సో ఈ రజోగుణం తామస్ గుణం అని పెరిగేది ఎక్కువగా ఈ ఆహారాలు పెడితే, ఈ ఆహారాలు తింటే కొన. సో చాలా మందికి ఉపవాసం చేసే వాళ్ళు కొన మామూలుగా ఉల్లి వెల్లుల్లి కొన కలిసి తినకూడదు అంటారు. దానివల్ల కొన వీళ్ళకి రజోగుణం పెరుగుతుంది అని. అంటే ఏంటి అంటే అవి కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ పదార్థము ఒక రకమైన కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది బాడీలో. అంటే అది గ్యాస్ ఫార్మింగ్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం కెమికల్ మారి ఆ శబ్దంతో వీళ్ళు మంత్రం చేస్తే కనుక కోరిక కావాలి అనేది వస్తుంది. ఇప్పుడు దాకా జపం చేసేది ఏంటి అంటే దీని శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి, మానవ శరీరం ఎత్తిన తర్వాత కర్మ శరీరం అనమాట ఇది. ఈ శరీరాన్ని శుద్ధి చేయడానికి ఒక మంత్రం జపం తపస్సు చేస్తుంటారు. సో వాళ్ళ ఆహార తగ్గట్టు కొంతమంది పారాయణలు, కొంతమంది తపస్సు. ఈ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఈ జన్మలో నేను అనుభవించాలి ఏమున్నా సరే అది అనుభవించే శక్తిని నాకు ఇమ్మని తపస్సు. అలాగే ఈ జన్మ నన్ను నమ్ముకుని వచ్చిన భార్య పిల్లలకి నేను న్యాయం చేయాలి కనుక వాళ్ళని పోషించే శక్తి ఇమ్మని ప్రశాంతంగా భగవంతుని ఆయన రిక్వెస్ట్గా అడుగుతామట. తపస్సు చేసే విధానం కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ కొంటే సైలెంట్గా ఆయనతో కనెక్షన్ కరెక్ట్గా డైరెక్ట్గా కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఆ మంత్రంతో అమ్మవారి పాదాలు, అమ్మవారిని రూపాన్ని చూస్తుంటాం. చాలా మంది మెడిటేషన్లో వాళ్ళకి నచ్చిన రూపాన్ని వాళ్ళు చూస్తుంటారు. సో ఇవన్నీ కొన్ని ఏంటంటే చాలా రిక్వెస్ట్గా హంబుల్గా అడిగే విషయాలు. ఎప్పుడైతే మనం ఈ ఉల్లి వెల్లుల్లి తినే ఆహారం తిన్నామో ఇంకా అక్కడి నుంచి కోరిక ఎలా పెరుగుతుందంటే నాకు ఇప్పుడే కావాలి, ఈ క్షణమే కావాలి, నేను తపస్సు చేశాను నాకు వెంటనే రిజల్ట్ ఇవ్వు, నేను చేశాను కదా నాకు రిజల్ట్ ఇచ్చేయి, నాకేం కోరిక కావాలంటే మోక్షం అక్కర్లేదు, నాకు ఇప్పుడు ఉన్న సుఖాలు కావాలి, ఇప్పుడున్న నాకు కారు బంగ్లాలు కావాలి. సుఖాలు అంటే మీకు కారు బంగ్లాలు కావాలి, ఇప్పుడు నాకు నా వైఫ్ కాకుండా ఇంకా అందమైన అమ్మాయిలతో కావాలి నాకు అని ఇలాంటి కోరికలన్నీ కూడా పెంచే అవకాశం ఈ రజోగుణానికి వస్తుంది. అధర్మమైనవన్నీ ప్రతిదీ ఈ రజోగుణం ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో మన బాడీలో వచ్చిన కెమికల్ రియాక్షన్ ఒక మాయ అనమాట. అది ఆ మాయ ఏం చేస్తుందంటే మనిషిని మార్చేస్తుంది. సో చక్కగా మంచిగా భగవంతుడిని హంబుల్గా అడిగేవాడు కాస్త ఒక రకంగా ఇవ్వకపోతే ఊరుకో అని చెప్పేసి చాలా మంది హోమాలు చేసినప్పుడు అమ్మవారికి గట్టిగా అరుస్తుంటారు నువ్వు రా అని చెప్పేసి. ఇవన్నీ కొన్ని ఏంటంటే రజోగుణానికి సంబంధించినవి. సో రజోగుణ తపస్సు చేసే వాళ్ళందరూ కొంతమంది హోమాల దగ్గర నైవేద్యాలు అవి వేసుకొని చేస్తాం హోమాలు చెప్తుంటారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా పనిచేసేవి, అంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇంకా ఇప్పుడు మనం అయినా సరే ఎవరన్నా ప్రేమగా పిలిచారు కాదు భయపెట్టారు మనం బెదిరించారు, మనం ఏం చేస్తాం? అంత శక్తి ఆగిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళ బెదిరింపుకి ఆ పని చేయాలి. సో భగవంతుని ఆ విధంగా బెదిరించడం అనమాట. ఇలా చేయడం వల్ల చాలా కర్మలు అనుభవించాల్సి వస్తుంది. ఎన్నో జన్మలు నీచ కర్మలు అన్నీ వీళ్ళు చేపించి భగవంతుడు మళ్ళీ వీళ్ళకి మానవ జన్మ రావడం అనేది
అది ఇంకో చరిత్ర మనకి. అయితే నా ఆహార విషయంలో ఈ మధ్య మాంసాలు ఎందుకు పెట్టద్దు అన్నారంటే ఇలాంటి గుణాలు కలగకూడదు అని. ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం కొన్ని తరాలు ఇళ్లలో పెళ్ళిళ్ళు కాక బ్రహ్మచారులుగా ఉండిపోవడం, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, తర్వాత వివాహం అయిన పిల్లలు పుట్టక చాలా మంది బాధపడుతున్నారు. ఇవన్నీ కారణాలు ఏంటంటే ఎన్నో జన్మల కింద చేసిన పాపాలు అనుభవిస్తూ వస్తారు. ఈ జన్మలో పూజా పునస్కారాలు ఎంత చేసినా వాళ్ళకి ఇంకా కష్టాలు పోవట్లేదే అంటారు. అవి కష్టాలు కాదు, వాళ్ళ కర్మని నివృత్తి చేస్తున్నారు. సో ప్రతి కర్మని వాళ్ళు నివృత్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక డోర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో డోర్ లాక్ ఉంటుంది, మళ్ళీ ఆ లాక్ తీసి మళ్ళీ ఆ డోర్ ఓపెన్ చేస్తారు. అంటే మనకు తగ్గ జీవనం సంతోషకరమైనది అనుభవిస్తున్నాము అంటే మన కర్మ కొద్దిగా తగ్గుతూ ఈ స్టేజ్కి వచ్చామని అనుకోవాలంటారా? కాదమ్మా, సంతోషంగా పడే జీవితానికి కాదు. కొంతమంది చాలా కష్టాలు పడుతూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. ఎంత చేసినా వాళ్ళ పూజలు మళ్ళీ బ్రహ్మాండంగా చేస్తుంటారు, అయినా వాళ్ళ కష్టాలు తీరవు. అది దానికి మాత్రం ఈ కర్మ. ఇవాళ ఆనందంగా గడుపుతున్నారు అని అంటే ఈ ఆనందంలో 2 అర్థాలు ఉంటాయి. ఒక ఆనందం వచ్చేసి ఎవరికి ఏ హాని చేయకుండా మనకు వచ్చిన దాంట్లో మనం ప్రశాంతంగా ఉంటూ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం సంతోషంగా జీవించడం. అంటే మనకు వచ్చిన తృప్తి చాలు, ఇంకా ఎక్కువ కావాలని ఆశపడి భగవంతుని ఇబ్బంది పెట్టకుండా పక్క వాళ్ళని కూడా ఏమీ అనకుండా ఏంటి వాళ్ళతో మంచిగా మాట్లాడుకుంటూ నలుగురితో కలుస్తూ ఆనందంగా ఉండే జీవితం అది ఆనందమైన జీవితం. సో మనకు వచ్చే ఆనందం పక్క వాళ్ళు ఏడిపిస్తే వచ్చే ఆనందాన్ని ఏంటి ఒకళ్ళ దగ్గర లాక్కుని అనుభవించే సుఖాన్ని, ఇవన్నీ కూడా ఒక రకమైన కర్మ. సో పక్క వాళ్ళు ఎప్పుడైతే మనం బాధ పెట్టి తీసుకుంటున్నామో సో ఖచ్చితంగా ఆ కర్మ మనం అనుభవించాలని అర్థం. ఎవరిని బాధ పెట్టకుండా సంతోషంగా జీవిస్తూ ఉన్న దాంట్లో సంతోషంగా ఉన్న జీవితాన్ని మోక్షానికి దారి. 2 అర్థాలు ఆనందంలో. ఇప్పుడు ఈ కర్మ కూడా కొన్ని కర్మలు మనం ఇప్పుడు ఈ జన్మలోనే ఇప్పటికిప్పుడే అనుభవించేస్తాము, కొన్ని మాత్రం నెక్స్ట్ జన్మకి క్యారీ అవుతాయి అంటారు కదా, అవి ఏంటి? ఇప్పుడు ఇక్కడికిక్కడే అనుభవించేవి ఎలాంటివి? ఇక్కడ అనుభవించే కర్మలు ఏంటంటే మనం ఇవాళ ఏం కోరుకుంటున్నాం అది. ఇవాళ మనం ఉండే కారు, బంగ్లా, ఏసీ నాకు ఇంకా కావాలి, ఇచ్చేస్తారు. నీకు ఏం కావాలనుకుంటున్నావో అవన్నీ ఇస్తుంటారు. కానీ వీటితో పాటు ఈ శరీరం తీసుకున్నందుకు ఈ వంశంలో చేయవలసిన కర్మలు కొన్ని ఉంటాయి. తర్వాత ఈ శరీరానికి తీసుకున్న ఆత్మ ఉందిగా, ఆత్మ చేయవలసిన కొన్ని కర్మలు ఉంటాయి. సో ఈ 2 కర్మలకి పరమార్థం తెలుసుకోవాలి వాళ్ళు. ఇవన్నీ అనుభవిస్తూ కూడా చాలా మంది ఏంటంటే ఎంత డబ్బు ఉన్నా సరే వాటి ఏవి అంటుకోకుండా వాటికి వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే పూజ, వాళ్ళు చేసే విధానం ఉంటుంది చూడు, ఇది అంతా వాళ్ళకి ఆల్రెడీ అర్థమైనట్టు, సిగ్నల్స్ వచ్చినట్టు. సో వాళ్ళకి ఆ డబ్బు పిచ్చి అందదు. వాళ్ళ పూజ, వాళ్ళ అనుష్ఠానం, వాళ్ళ జపం, వాళ్ళ మెడిటేషన్ చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా. ఎవరి దగ్గరికి అసలు డబ్బు ఉంది కదా నేను ఇంత హంగమ తయారవని ఉండదు, సింపుల్ సిటీతో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ లైఫ్ తెలుసు, ఖచ్చితంగా వాళ్ళు అలా చేస్తారు. కొంతమందికి ఆ డబ్బున్నది అహంకారంగా మారుతుంది, దాన్ని ఇంకా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఇష్టం వచ్చి జలసాలు చేయడం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా వాడేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే కర్మని ఇంకా పెంచుకుంటూ వెళ్ళడం. తీసుకున్న కర్మని నివృత్తి చేయకుండా మళ్ళీ ఇంకో కర్మలు పెంచుకుంటూ వెళ్ళడం. సో ఇవి కర్మ ఈ జన్మలో అనుభవించేది అంతా కూడా ఏంటంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు వాడేసుకున్నట్టు. అందుకే మనకి ఏకాదశి వ్రతాలు, తర్వాత ఈ విశేషమైన మాసాల్లో జ్యేష్ఠ మాసం, ఇప్పుడు వచ్చే మన జ్యేష్ఠ మాసం అంతా కూడా దానాలు పుణ్యాలు చేయమని చెప్తుంటారు. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నట్టు ఈ మాసంలో కొంచెం దానాలు ఉపవాసాలు ఎక్కువ కొనమని చెప్తారు. ఇలా ఉండడం వల్ల ఏంటంటే కర్మని కాస్త తగ్గించుకుని వద్దాం. సో దాన్ని కూడా మైండ్లో పెట్టుకోకుండా ఎవరు ఉంటారు ఉపవాసం, నేను ఉండలేదు, నేను తినేస్తాను అన్నారు అనుకోండి. సో ఏంటంటే ఇప్పుడున్న శరీరంతో చేయాల్సిన అనుభవాల్సిన కర్మ, ఆత్మగా వచ్చిన ఆ శరీరంలో ఉన్న కర్మ, మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు చేసిన కర్మలు మొత్తం కలిపి మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. మొత్తం ఒక మూట కట్టేసినట్టు. సో కర్మ అనేది తొలగదు అని అర్థం ఇది. అంటే ఇప్పుడు నేను ఏదో మాంసాహారం పెడుతున్నారు కాబట్టి నేను పెడితే ఏమవుతుంది, వాళ్ళకి ఏం అవ్వలేదు, ఇలాంటివన్నీ కూడా మనం అనవసరంగా మూర్ఖంగా మాట్లాడే మాటలే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా ఏం జరగకపోయినా కర్మ రూపంలో అయితే అది మనని వెంటాడుతూనే ఉంటది. మరి అమ్మా కొన్ని క్షేత్రాల్లో ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయో అలాంటి క్షేత్రాల్లో కూడా క్రిందటి కాలాలలో అక్కడ ఈ నరబలులు ఇలాంటివి కూడా ఉండేవి, కానీ రాను రాను అది సాత్వికంగా మారిపోయింది అంటారు కదా, మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు క్షేత్రాల్లో చేసేవన్నీ కొన్ని ఏంటంటే దానికి ఒక నియమాలు ఉంటాయి ఖచ్చితంగా. ఈ ఆలయం ప్రతిష్ట ఈ విధంగా జరుగుతుంది, ఈ ఆలయం కట్టడానికి, విగ్రహం పెట్టడానికి ఈ నియమాలు ఉంటాయని ముందే రాసుకుంటారు. ఇవన్నీ శాసనాలు. ఈ శాసనం ప్రకారం ఈ దేవతకి ఇది చేయాల్సిందే. ఎందుకు చేయాలి అంటే దానికి రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇక్కడున్న చెడు సంహారం అవ్వాలంటే ఆవిడ ఆ సంహారం ఆవిడకి బలిస్తే కానీ ఆవిడ ఆ చెడు సంహారం చేయడానికి అంత ఉగ్ర రూపంతో రాదు అని అర్థం. సో అందుకే గ్రామ దేవతలకి, క్షేత్రంలో చేసే దర్శనాలకి, వాడి చేసే బలులకి మనం మాట్లాడట్లేదు. ఎందుకంటే వాటికి అక్కడ ఏవో శాసనాలు రాసే ఉంటాయి, రాయకుండా ఏ ఆలయ ప్రతిష్ట జరగదు ఎక్కడ కూడా.
ప్రత్యక్ష జరిగింది, అది ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇవాళకి అని అంటే అది ఏదో ఒక శాసనాలు ఉంటాయి, కారణం ఖచ్చితంగా ఉంటుంటుంది. కానీ అది చూసి మనం ఇంట్లో కానీ మన ఊర్లో కానీ చేయకూడదు. మనం చేయాల్సిన ఎప్పుడు కొన సాత్వికమైన ఆహారాన్ని, సో భగవంతుడు కొన అదే నైవేద్యం, పాలు పళ్ళు ఇవి ఇస్తే ఏంటంటే సో ఏ టైంలో మనం పళ్ళు తిన్నా పాలు తిన్నా శరీరానికి ఏ హాని చేయదు. అవును. సో అంటే ఏంటి అర్థం, ప్రశాంతంగా ఉంటామని. సో మన జీవితం ప్రశాంతంగా నడవాలి అంటే భగవంతుడికి చక్కగా పాయసంతో చేసిన నైవేద్యాలు, తీపి పదార్థాలు పెడితే జీవితంలో ఎప్పుడు కూడా తీపి మాటలే వింటాము, తీపి మాటలే చెప్తాము, తీపి కబుర్లే వింటాము అని అర్థం అనమాట. సో అందుకే భగవంతుడు ఎప్పుడు పరమాణము ఇలా నైవేద్యం పెట్టమంటారు. ఎప్పుడో కానీ పులిహోర చెప్పరు, పులిహోర అమ్మవారికి నైవేద్యం పెట్టిస్తాం. ఎందుకు పెట్టిస్తాం? అది కొన్న ఇంట్లో ఏదైనా పిల్లలు మాట వినకపోతే కాస్త మనకి ఆ కోపం అప్పుడప్పుడు రావాలి, ఆ బుద్ధి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి అని చెప్తాను. దాంతో అమ్మవారికి పులిహోర నైవేద్యం పెడితే ఆ పులిహోర తినగానే వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్గా మార్పు వచ్చేస్తుంది. సో అందుకని ఈ పులిహోర నైవేద్యం చెప్పారు. అన్ని కూడా పరమాణం గుడన్నం అనేసి బెల్లంతో చేసిన పొంగళ్ళే నైవేద్యం అమ్మవారికి. ఒకే ఒక రోజు పులిహోర పెట్టమని చెప్తారు. అది మంగళవారం పూట కానీ ఏదైనా ఇంట్లో విశేషమైన కార్యక్రమం చేస్తాం మంగళవారం పూట. ఎందుకంటే మనలో ఉన్న ఏదైనా చెడు ఆలోచన ఉంటే ఆ ప్రసాదం తినగానే ఆవిడ ఆ చెడు ఆలోచన ఖండించేస్తుంది. ఆ ఖండించడానికి మాత్రమే ఆ పులిహోర నైవేద్యం. ఇప్పుడు అంటే అమ్మ వారాన్ని బట్టి అమ్మవారిని స్వామివారిని ఆరాధించినట్టు నైవేద్యానికి కూడా వారాన్ని బట్టి ఉంటుందా? అలాగుండదు. ఒక్కొక్కసారి ఏంటంటే విశేషమైన రోజుల్లో నవరాత్రుల్లో మళ్ళీ ఆ శాసనాలు వేదన్న వాటికి నవదుర్గలు వాళ్ళు వచ్చే రూపాలకి అక్కడ ఒక కార్యక్రమం మనకు ఉంది కదా, సో రాక్షసుని వధించడానికి. సో దానికోసం అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శక్తిని తీసుకొస్తుంది. ఆ శక్తికి మనం చేసే నైవేద్యాలు అది సపరేట్ పూజ. మన ఇంట్లో నిత్యం నైవేద్యం చక్కగా పాలు పళ్ళు, ఇంకా కుదిరితే మహానైవేద్యం అంటే బెల్లం కాస్త శనగపప్పు కాస్త పెసరపప్పు అన్నంలో వేసి నైవేద్యం పెట్టడం, అంటే కలిపి వండేసి కొంచెం బెల్లం వేసి నెయ్యి వేసి పెరుగు వేసి నైవేద్యం పెట్టడం, ఇది చేసుకోవచ్చు. ఇవి కుదరకపోతే చక్కగా పాలు పొద్దున్నే కాచిన పాలు తీసి ఒక కప్పులో వేసి స్వామివారి నైవేద్యం పెట్టడం. పాలు అభిషేకం చేస్తారని అంటే నైవేద్యంగా కూడా నివేదన చేయొచ్చు, శుభ్రంగా చేయొచ్చు. అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం అందరూ చేయం కదా, అందరి ఇళ్ళలో అభిషేకం ఉండదు కదా. అభిషేకం వాళ్ళు అభిషేకంతో చేస్తారు, తర్వాత నైవేద్యం పెడతారు. లేదు పాలకు నైవేద్యం పెట్టలేమంటే పానకం పెట్టచ్చు. బెల్లం ముక్క ఏమైనా వేయాలమ్మా, ఉత్తగానే పెట్టచ్చా? వేయాలి. బెల్లం ముక్క వేసి నైవేద్యం పెట్టాలి. లేదు పాలు నైవేద్యం పెట్టలేమంటే బెల్లం పానకం చేసి నైవేద్యం పెట్టచ్చు. ఇంత పెసరపప్పు నానబెడితే కాస్త అది వడపప్పు అవుతుంది. సో వడపప్పు పానకం రోజు నైవేద్యం పెడితే ఇంట్లో ఎటువంటి కష్టం అనేది రాదు. అమ్మ కొంతమంది చెప్తారు మనం ఏదైతే అన్నం కూర పప్పు ఇవి చేసుకున్నామో అవి కూడా నివేదన చేయొచ్చు అని చెప్పి, అలా చేయొచ్చా? 100% చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఒక నియమం పెట్టుకుంటే ఇవాళ దావతందరిని పిలిచి ఇవన్నీ పెట్టాం, సో అంటే మన ఇంటికి ఒక గెస్ట్ పిలిచి ఎలా పెట్టాం, నెక్స్ట్ డే పెట్టా అంటే సో ఒక పద్ధతి ప్రకారం ప్రతిరోజు పెట్టగలను అనుకుంటే పెట్టచ్చు. లేదు ప్రతిరోజు చేయలేని ఏదైనా పండగ విశేషమైన రోజు వరలక్ష్మి వ్రతానికో లేకపోతే సంక్రాంతి పండగకు ఇలా పండగలకే చేస్తామంటే అదొక పద్ధతి. అంటే ఆ రోజు అందరిని పిలుస్తాం పెడతాం, అప్పుడు భగవంతుని పెడతాం. సో నైవేద్యం ఇక్కడ ఏంటంటే ఒకటి ఫిక్స్ అయితే దాన్ని కంటిన్యూ చేయాలి. అదొకటి పెద్దవాళ్ళు చెప్పారు మనకి. సో మీరు ఏదైనా అనుకుంటారో అది చేయండి. ఒకవేళ ఇది చెయ్యను అనుకుంటే మాత్రం అది అక్కడే ఆపేయండి. ఒక రోజు చేసి ఇంకో రోజు చేయడం అంటే మన ఇంటికి ఎవరన్నా ఒక గెస్ట్ పిలిచి ఒక రోజు మంచి మర్యాదలు అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి అన్ని పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనీసం మంచిగా ఇవ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో. సో భగవంతుడి దగ్గర అదే విషయం. అది అంటే భగవంతుని మనలో చూసుకోమని చెప్పారు, ఫోటోల్లో చూడమని చెప్పలేదు, మనలో చూసుకోమని చెప్పారు. సో మనం ఎవరికి ఎలా ట్రీట్ చేస్తామో అలాగే అక్కడ నైవేద్యాలు. నా పద్ధతి అయితే అది. నిజమేమో మీరు చెప్పింది. అంటే ఒక రోజు ఒకలా కాకుండా మనకి ఎలా అయితే వీలవుతుందో అది ఫాలో అవడమే కరెక్ట్ పద్ధతి. నిజంగా ఎవరో ఏదో చేసిర్రు అని చెప్పి మనం చేయడానికి పోతే మొత్తానికి ఇలాంటి ఇబ్బందుల పాలవ్వడం కన్నా అదే ఉత్తమం. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి